హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నుంచి అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. అండ్ అలాగే మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటి డీటెయిల్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మొత్తం కూడా మనం తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, మరి ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్, అండ్ అలాగే క్వాలిఫికేషన్స్, అండ్ పర్ మంత్ ఎంత ఇస్తారు మనకు శాలరీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇకపోతే మనకు ఇది జాబ్స్ వచ్చేసి కౌన్సిలర్ జాబ్స్ అండి. ఇవి ఒకటి వేకెన్సీ అయితే ఉంది. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదంటే సోషియాలజీ వీటిలో డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 21,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలండి. ఇవి ఒకటే అయితే వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ కంప్యూటర్ ఆపరేటర్గా అంటే కంప్యూటర్ పైన కొంచెం జ్ఞానం అయితే ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ 21,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంది, 21,000 రూపీస్. ఇకపోతే మీరు మరి ఏం చేయాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నేను మా యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క ఏవైతే మన గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల లింకులు, ఆ లింకుల పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇకపోతే ఈ అప్లికేషన్ ఫామ్ని ఈ విధంగా అయితే ఫిల్అప్ చేయండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే అతికించండి. అలాగే మీ యొక్క ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి వీటి వెనకాల మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అన్నీ కూడా జీరాక్స్ అయితే పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్ అయితే మీరు ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అయితే పంపివ్వండి. ఈ నెల లాస్ట్ వరకు ఉందండి, 30 వరకు ఉంది. ఈ నెల లాస్ట్ 30 వరకు అయితే మనకు ఈ యొక్క అడ్రస్కి చేరుకునేటటువంటి తొందరగా మీరు పంపించాలన్నమాట. అంటే ఈ నెల 30 తారీఖు లోపు అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది చేరిపోవాలి. చేరిపోయిన తర్వాత మీరు ఏదైతే మరి మెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తారో ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఇచ్చినటువంటి మెయిల్ లేదా ఫోన్ నెంబర్కి మీకు ఎప్పుడు మరి రిటర్న్ టెస్ట్ ఉంటుంది లేదంటే ఎప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది అయితే తెలియజేస్తారు. రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఏదైనా ఒకటే ఉంటుంది. అది మీకు ఏదనేది అంటే అప్లికేషన్లో వచ్చిందాన్ని బట్టి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్ నేను స్క్రీన్ షాట్ తీసి మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ గ్రూప్ ఆ యొక్క గ్రూప్లలో యొక్క అడ్రస్ను చూసి సరిగ్గా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరైతే స్పీడ్ పోస్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. మరి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే. అలాగే ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ లింకులు, పీడిఎఫ్ ఫామ్స్, అప్లికేషన్ ఫామ్స్ మీకు అక్కడ మేము గ్రూప్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గ్రూప్లలో ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. అండ్ ఇదే అండి, మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కూడా అడిగితే అక్కడ నుంచి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఎస్ఎస్సి అండ్ అలాగే మిగతా అప్లికేషన్స్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. సో కాబట్టి ఎవరైనా మిగతా ఉద్యోగులకు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా, నేను మీకు చేసి పెడతాను అనమాట, కేవలం 99 రూపీస్కి. బట్ కానీ ఇది మాత్రం ఆఫ్లైన్. సో కాబట్టి ఇది మీరే చేసుకోండి, ఇది నేను చేయడానికి రాదు. సో ఇదే నమ్మడం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.